యాంగ్రీ మ్యాన్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటించిన ఒకప్పటి హీరో రాజశేఖర్ గారు ఓ పోలీస్ ఆఫీసర్ గా మాత్రమే కాదు, అల్లరి ప్రియుడు సినిమాలో లవర్ బాయ్ గా కావచ్చు, అంతేకాకుండా మా అన్నయ్య సినిమాతో సెంటిమెంటల్ పాత్రలతో ప్రేక్షకులందరినీ అలరించాడు. అలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలకి గట్టి పోటాపోటీనిచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని, స్టార్డమ్ ని సొంతం చేసుకున్న హీరో. అలా తన కెరియర్ పీక్ ఉన్న రోజుల్లోనే ఇక హీరోయిన్ జీవితాతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నవాయన. మిగతా సినిమా హీరోల మాదిరిగానే ఈ జంట కూడా తమ వారసురాలని హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ ఎందుకో కానీ మిగతా స్టార్ కిడ్స్ మాదిరిగా పోల్చుకున్నట్లయితే రాజశేఖర్ జీవిత ఇద్దరు కూతురు మాత్రం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా అంతగా నిలదొక్కుకోలేకపోయారనే చెప్పాలి. ఇలా ఉంటే రీసెంట్ గా రాజశేఖర్ గారి చిన్న కూతురు శివాత్మిక తన సినిమా రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ తనకి అవకాశాలు దక్కకపోవడం వెనుక కొన్ని ఆసక్తికరమైన విషయాలని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే శివాత్మిక గురించి మాట్లాడుకున్నట్లయితే దొరసాని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమాకి విమర్శకుల ప్రశంసలు, అంతేకాకుండా శివాత్మిక నటన కూడా ప్రేక్షకులను అలరించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక తమిళ్లో ఆనందం విలాయుధం, వీడు, నింతం బురువానం సినిమాలో నటించింది. ఇక మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన శివాత్మిక ఆ తర్వాత పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపేమీ సంపాదించుకోలేదు. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివాత్మిక మాత్రం ఎప్పటికప్పుడు తన సినిమాకి సంబంధించిన విషయాలని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని అందరితో పంచుకుంటూ ఉంటుంది. పద్ధతిగా చీరకట్టులో ఉండడం మాత్రమే కాదు, హాట్ ఫోటో షూట్స్, ఫోటో పోజుల్ని కూడా అందరితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి శివాత్మిక ప్రస్తుతానికి తమిళంలో ఆరోమలై బాంబ్ సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది. ఇక తను చెప్పుకొస్తూ కెరియర్ ప్రారంభంలో కొత్తలో తల్లిదండ్రులు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ సెలబ్రిటీస్ అవ్వడంతో అవకాశాలు ఈజీగా వస్తాయని అనుకుందట. కానీ ఆ తర్వాత కానీ సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులు, ఒక్కసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కానీ తనకి అర్థం కాలేదు అని చెప్పింది. స్టార్ కిడ్స్ అన్న పేరు కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అన్నది కేవలం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మాత్రమే, అంటే ఓ అవకాశానికి మాత్రమే ఉపయోగపడుతుందని, ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుని రావాలి అంటే కేవలం టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది అని, స్టార్ కిడ్స్ అయినంత మాత్రాన ఇండస్ట్రీలో అవకాశాలు రావు అంటూ చెప్పుకొచ్చింది. ఇక దానికి తన ఉదాహరణలు చెప్పుకొస్తూ ఎన్నో సినిమాల్లో తను నటించడానికి సినిమా ఆఫర్లు కూడా వచ్చాయట. పైగా ఆ సినిమాల్లో హీరోయిన్ గా తనని బుక్ చేసుకోవడంలో ఎన్నో ప్రాజెక్ట్స్ లో తనని తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే నటన మాత్రమే కాదు, సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా ఉండాలని తను అప్పుడే అనుకుందట. శివాత్మికకి అప్పట్లో సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోవర్స్ లేకపోవడం వల్లనో ఏమో తనకి హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా మంది చివరి నిమిషంలో చేతులెత్తేయడం, పైగా తనని తీసేసి వేరే వాళ్ళని హీరోయిన్లుగా పెట్టుకోవడం, అది తనకి చాలా బాధని కలిగించిందని, ఓ స్టార్ కిడ్స్ అయినంత మాత్రాన సినిమా అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ రావని, చాలా కష్టపడాల్సి ఉంటుందని తను అప్పుడే అర్థం చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. పైగా తనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్ లో తనకి ఫాలోవర్స్ లేకపోవడం వల్లే సినిమా అవకాశాలు ఇవ్వలేదని, కొన్నింటి నుంచి అయితే తీసేశారు అని కూడా శివాత్మిక బాధపడుతూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఓ పక్క చూసుకున్నట్లయితే శివాత్మిక మాత్రమే కాకుండా శివాని కూడా హీరోయిన్ గా, అందులోనూ డాక్టర్ గా రాణిస్తూ వరుస సినిమాలతో శివాని కూడా బిజీగా ఉంటున్న నేపథ్యం. అలా మొత్తానికి తల్లిదండ్రులు ఇద్దరు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని షేక్ చేసినప్పటికీ స్టార్ కిడ్స్ గా అడుగుపెట్టిన తనకి కేవలం సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి మాత్రమే స్టార్ కిడ్స్ అన్న పేరు సరిపోతుందని, కానీ అవకాశాలు మాత్రం అంత సులభంగా రావని, ఎన్నో సందర్భాల్లో తనని తీసేసి వేరే వాళ్ళని హీరోయిన్లుగా పెట్టుకున్నారు అంటూ తాను బాధపడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన విషయమే హాట్ టాపిక్ గా మారింది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు నటించాలి అంటే రాజశేఖర్ గారి తర్వాతే ఎవరైనా అన్నట్లుగా వరుస సినిమా హిట్లని అందుకొని స్టార్ హీరోగా రాణించిన రాజశేఖర్ గారి కూతురు టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన శివాత్మిక తన సినిమా ప్రయాణం గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయాలు ఇప్పుడు అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.